వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేనైతే మీ అందరికీ సింపుల్గా ఇంట్లోనే మన దగ్గర ఉన్న థ్రెడ్స్తో ఈ టాజిల్స్ అయితే ఎలా వేసుకోవాలో శారీకి అయితే చూపించేస్తాను. సో నేనైతే పింక్ కలర్ శారీ అండి. నా బ్లౌజ్ వచ్చేసరికి లావెండర్ కలరు. సో ఇక్కడ లావెండర్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇవి 6 స్ట్రాండ్స్గా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి చిన్న చిన్న రింగ్స్ అండి. ఈ రింగ్స్ మనకి చాలా సైజెస్లో దొరుకుతాయి. నేను అన్నిటికంటే చిన్న రింగ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ గోల్డెన్ కలర్ బీడ్స్ అయితే తీసేసుకున్నాను. ఇవి నేను మగ్గం వర్క్ టైప్లో అయితే చూపిస్తానండి. ఇది మగ్గం నీడిలే. సో నేను నీడిల్ నెంబర్ 13 అయితే తీసుకున్నాను, 0.5 mm. అండ్ ఇంకా లాస్ట్లో ఫెవికాల్ అండి. సో నేను ఇవన్నీ థ్రెడ్స్ అనేవి స్టిక్ చేసుకోవడానికి ఫెవికాల్ అయితే వాడతాను. ఫస్ట్ ఈ 6 స్టాండ్స్ థ్రెడ్ని ఒక దగ్గరికి చేర్చుకొని ఇట్లా ఫెవికాల్లో అయితే అద్దుకున్నాను. ఎందుకంటే దారాలు అనేవి మనకి బయటికి రాకుండా అన్నీ స్టిక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ రింగ్లోకి అయితే ఈ థ్రెడ్ని అయితే దూర్చుకొని 2 knots అయితే వేసుకుంటున్నాను. నాట్ అనేది కొంచెం టైట్గా అయితే వేసుకోండి, మనకు అవి థ్రెడ్ అనేది విడిపోకుండా ఉండాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ నీడిల్ ఉంది కదా, ఆరి నీడిల్, అది ఉపయోగించి ఇప్పుడు నేను ఈ రింగ్ అంతా ఎలా ఫిల్ చేస్తానైతే మీరు చూసేసేయండి. ఫస్ట్ అయితే రింగ్ అయితే తీసుకున్నాను. రింగ్ తీసుకొని ఈ థ్రెడ్ అనేది చూసారా ఇట్లా మెలితిప్పుకుంటూ మనమైతే ఈ నీడిల్తో అయితే నేను ఇప్పుడు వర్క్ చేస్తానండి. సో ఇది క్రోషెట్ వర్క్ అంటారు. మామూలుగా ఎవరికైనా ఊలు అల్లటం వచ్చుంటే ఈ వర్క్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇంత సింపుల్ అని కూడా అంటారు. సో అది రాని వాళ్ళకి కొంచెం కష్టము. వీడియో కూడా నాకు తెలిసి అర్థం కాదు తొందరగా. సో ఇది మీరు పాజ్లో పెట్టుకుంటూ చూస్తూ అలా చేసుకుంటే తప్పితే రాదు. సో ఫస్ట్ అయితే నీడిల్ని మనం వేసుకున్న నాడ్లో నుంచి లోపలికి అయితే లూజ్ చేసుకొని దూర్చుకున్నాను. నెక్స్ట్ సింగిల్ క్రోషెట్స్ అయితే 2 వేసేసి తర్వాత డబల్ క్రోషెట్ అయితే వేసుకుంటున్నానండి. సో పైనుంచి నీడిల్లోకి దారం ఎక్కించుకొని మళ్ళీ కింద రింగ్లో నుంచి మళ్ళీ ఇంకోసారి దారం తీసుకుంటే 3 లూప్స్ అనేవి వస్తాయి మనకి. ఆ లూప్స్లో నుంచి మనం మళ్ళీ థ్రెడ్ చుట్టుకుంటూ ఇట్లా లాగుతూ ఈ రింగ్ అంతా అయితే ఫిలప్ చేసుకోవాలి. సో ఒకసారి చేసి చూసి నాకు రాలేదంటే కుదరదండి. సో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, సో ఇలాంటివి చేయటం ఇష్టం ఉన్నోళ్ళు సో 1కి 2 సార్లు ట్రై చేస్తేనైతే ఇది వస్తుంది. సో ఫస్ట్లో నాకు కూడా చాలా కష్టం అనిపించింది. చేస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చేసిందండి. సో ఇంకా ఈ రింగ్ అంతా అయితే మొత్తం అయితే ఫిల్ అయితే చేసేసుకోవాలి. ఈ రింగ్ ఫిల్ చేసిన తర్వాత ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే చూసేద్దురు కానీ. Lights went down when you feel lost in your shadow. Don't feel alone. ఈ రింగ్ మొత్తం అయితే అయిపోయిందండి. టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఇంకా లాస్ట్లో ఏంటంటే మనము ఈ నీడిల్కి ఒక సింగిల్ క్రోషెట్ అయితే వేసేసుకొని సో మనం లాక్ అయితే వేసేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత మామూలుగా కింద అయితే ఇంకో థ్రెడ్ కూడా యూస్ చేసుకొని డబల్ కలర్ థ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ నేనైతే నాకు సింగిల్ కలర్ నాకు ఇష్టం అని చెప్పి ఇంకా సింగిల్ కలర్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఒక లూప్ తీసుకొని ఆ లూప్లోకి బీడ్ అయితే ఎక్కించేసుకున్నాను. బీడ్ ఎక్కించుకొని ఇంకా సింగిల్ క్రోషెట్ అయితే ఇట్లా వేసేసుకుంటున్నాను. చూసారా, ఫస్ట్ లూప్ని కొంచెం అయితే పైకి లాగేసుకొని నీడిల్లోకి ఆ బాల్ అయితే ఎక్కించుకోండి. ఎక్కించుకున్న తర్వాత ఆ బాల్ని మన థ్రెడ్లోకి అయితే లోపలికి వేసుకొని సింగిల్ క్రోషెట్ అయితే వేసుకున్నాను. ఇలా బీడ్స్ అన్నీ హాఫ్ మూన్ షేప్లో అయితే నేను స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత లుక్ అనేది ఎలా ఉందో అయితే మీరు చూసేసేయండి. Fire went out, lights went down when you feel lost in. నేనైతే హాఫ్ మూన్ షేప్లో బీడ్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నాను. సో వర్క్ అంతా అయిపోయినాక చూడటానికైతే టాజిల్ అయితే చాలా బాగుందండి. ఇంకా నేను ఇప్పుడు దీనికి లాక్ ఎట్లా వేస్తున్నానైతే చూపిస్తున్నాను. మనకున్న లూప్ని కొంచెం పైకి లాక్కొని కింద ఉన్న థ్రెడ్ని కట్ చేసి ఈ థ్రెడ్ని కొంచెం ఆ లూప్లోంచి పైకి అయితే లాగేస్తే నాట్ అయితే పడిపోతుంది. సో థ్రెడ్స్ అనేవి కొంచెం పైకి వస్తాయి. సో చిన్నగా కట్ చేసుకొని ఆ థ్రెడ్స్కి ఫెవికాల్ రాసేసుకొని ఆ టాజిల్ బ్యాక్ సైడ్ అయితే అతికించుకుంటే
ఇంకా మనకి ఆ థ్రెడ్స్ అనేవి బయటికి కూడా కనిపించవు. సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేసుకుంటే మీకు చాలా నీట్‌గా అనేది వస్తది. ఇంకా ఆరిపోయినాక మనకి ఫెవికాల్ కూడా అయితే కనిపించదు. ఇంకిప్పుడు ఈ పింక్ కలర్ శారీ మీద నేను ప్రిపేర్ చేసుకున్న టాజిల్స్ అన్నీ ఎలా కుట్టుకుంటానో ఏంటో అయితే చూసేద్దాము. సో నేను మ్యాక్సిమం 22 దాకా అయితే ఇలా రింగ్స్ అన్నీ వర్క్ అయితే చేసేసుకున్నానండి. సో ఇప్పుడు ఒక్కొక్కటి నేను వీటికి ఎలా స్టిక్ చేస్తానైతే చూసుకుందాం. ఫస్ట్ కాటన్ థ్రెడ్కి నీడిల్ అయితే వెక్కిచ్చేసుకొని సో ఒకదాని తర్వాత ఒకటి టాజిల్ అయితే కుట్టుకోవాలి. ఫస్ట్ దీనికి మెజర్మెంట్ అయితే పెట్టుకుందామండి. మొత్తం 1.5 ఇంచ్ గ్యాప్లో అయితే నేను టేప్ పెట్టి అయితే కొలిచేసేసుకుంటున్నాను. కొలుచుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇంకా ఎలా కుట్టుకుంటున్నానంటే చూసేద్దురు కానీ. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life, equip my soul, find the real gold. కాటన్ థ్రెడ్లోకి నీడిల్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఫస్ట్ లోపలికి దారం అయితే దూర్చేసుకున్నానండి. తర్వాత నేను ఇక్కడ కొంచెం పెద్ద బీడ్స్ తీసుకున్నాను. ఒక పెద్ద బీడు, ఒక ముత్యము, మళ్ళీ ఇంకొక పెద్ద బీడ్ అయితే వేసుకుంటూ ఇవి టాజిల్స్ అయితే కుట్టుకుంటున్నాను. సో ఫస్ట్ చూసారా దారం అయితే వెక్కించేసుకున్నాను కదా. సో ఫస్ట్ నేను బీడ్స్ అన్నీ అయితే ఇట్లా ఎక్కించుకొని మళ్ళీ కుట్టుకున్న టాజిల్ కూడా ఉంది కదా అది కూడా ఇందులో వేసుకొని మొత్తం అయితే ఇంకా కదలకుండా నాట్స్ అయితే గట్టిగా వేసుకోవాలి. మనకి ఇంకా అది ఊడిపోకుండా ఇంకా మీకు ఎన్ని నాట్స్ కావాలంటే అన్ని ఒక 2 నాట్స్ అయినా వేసుకోండి కొంచెం గట్టిగా ఉండటానికి అది. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life, equip my soul. మనం మార్కింగ్ పెట్టుకున్నవన్నీ ఇంకా ఇట్లా నాట్స్ అయితే వేసుకుంటూ బాగా అయితే స్టిక్ చేసుకోండి. నిజంగా అండి ఇది మొత్తం అయిపోయినాక శారీ లుక్కే మారిపోయిందండి. చూడటానికైతే ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో అలానే కొంచెం రిచ్ లుక్ అయితే వచ్చేసింది. సో నాకైతే ఇంకా బయట వేయించే పని లేకుండా ఇంట్లోనే మంచిగా నా శారీకి ఓన్గా చేసుకుంటే నిజంగా అండి ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.